హాయ్ అండి, అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్రతి ఒక్కరికండి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ప్రతిరోజు నా వీడియోస్ చూస్తున్నారు. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ అందరూ నా ఫ్రెండ్సే. అందరినీ ఫ్రెండ్స్ అనుకొని నేను ప్రతిరోజు ఫ్రెండ్స్ అని పిలుస్తానండి. ప్రతి ఒక్కరిని ఫ్రెండ్స్గానే నేను భావిస్తాను. అలాగే ఈరోజైతే నేను వచ్చేసి దోశ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చట్నీ ఏం చేయట్లేదు. ఇప్పుడు ఎల్లిపాయలు ఉంటాయిగా, అవి ఒక 2 తీసుకొని దంచేసి ఉప్పు కారం వేసి కొంచెం వచ్చి ఆయిల్ పోసేస్తాను. దాన్ని కలిపేస్తే మన దోశలోకి అయితే సూపర్గా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు వచ్చేసి ఇంట్లో ఏం లేనప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటానన్నమాట మంచిగా. ఇంకా దోశ అయితే పోస్తుందండి. ఇంకా ఎగ్ అయితే మంచిగా ఉప్పు వేసి కొట్టేసాను. మంచిగా ఉప్పు మొత్తం కలిసేలాగా ఎగ్ కొట్టేసి దోశ అయితే పోసేసిన. ఇంకా మా పిల్లలకు వచ్చేసి పొద్దున్నే ఇది ఇస్తాను అనమాట. ఇంకా చట్నీ ఏం చేయలేదు. కారం, ఉప్పు, ఆయిల్ అనమాట. మసాలా కారం కాబట్టి బాగుంటుంది దోశలకు అట్లనే అద్దుకొని తింటే. అందుకనేసి ఈరోజైతే ఎగ్ దోశ చేయక కూడా చాలా రోజులైతుంది ఫ్రెండ్స్. నేను ఇంకా ఈరోజే చేస్తున్నా. ఎప్పుడు ఎగ్స్ తెచ్చిన కూర చేసేస్తా. సరిపోదుగా పొద్దున్నే కూర, లేకపోతే ఇడ్లీ, దోశ అట్లా చేసేసి పెట్టేసి కూర లాంటిదే వండుతాను అనమాట. ఇంకా ఈరోజైతే ఎగ్ దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఎగ్ దోశ వేసేటప్పుడు అయితే చిల్లకుండా జాగ్రత్తగా వేయాలన్నమాట. అందుకనేసి కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంచెం స్ప్రెడ్ అయిందంటే స్మెల్ వస్తుంది అనమాట. అందుకనేసి మళ్ళీ మంచిగా అంతా తూడ్చేస్తానులే గ్యాస్ అంతా. చూసారు ఎంత మంచిగా వచ్చిందో. పెప్పర్ కూడా చల్లుకోవచ్చు. ఇంకా మా పిల్లలు అయితే పెప్పర్ చల్లితే తినరని కొంచెం సాల్ట్ వేసిన మంచిగానే ఉంటుందండి. మంచిగా కారం చట్నీతో తిన్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయి. ఇంకొక దోశ అయితే వేసేస్తాను. మామూలుగా ప్లెయిన్ దోశ అయితే ఒక ప్లెయిన్ దోశ, ఒక ఎగ్ దోశ ఇచ్చాను పిల్లలకి. మంచిగా తింటారు అనమాట. ఇక కారం చట్నీ అయితే ఇట్లా వస్తుంది అనమాట. ఇంకా నేనైతే ఒక దోశ వేసుకున్నాండి. నాకు చాలు, ఇదే హెవీ ఫుడ్ అనమాట. ఎందుకంటే ఇక ఎక్కువగా తింటే లావ్ అయిపోతాం అనేసి నేనైతే ఒక్క దోశనే తింటా. ఇక ఇంట్లో పని చేస్తలే కానీ ఇక ఏమో నాకు ఎక్కువగా తినాలనిపించదండి. అందుకని 1 లేక 2 దోశలు తింటా అనమాట. పొద్దున వాటర్ బాగా తాగుతా. ఇక ఇంట్లో పని చేసేసరికి ఇక అటు ఇటు 1-2 గంటల వరకు అన్నం అయితే తింటా అనమాట. ఇదండి ఈ పూట వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.